ఆ కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం నిర్వహణ చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. వైసీపీ టీడీపీ మధ్య విభేదాలు కాకరేపుతున్నాయి. మేయర్పై అనర్హత వేటుపై రాజకీయ వివాదం నడుస్తోంది. మరోవైపు సర్వసభ్య సమావేశం నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇంతకీ ఆ కార్పొరేషన్లో జరుగుతున్న గోలేంటి? లెట్స్ వాచ్. ఇవాళ కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం నిర్వహించేందుకు మేయర్ సురేష్ బాబు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మేయర్ కుటుంబం చేసిన కాంట్రాక్ట్ పనుల వివాదంలో ఆయనపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. మళ్లీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, మున్సిపల్ శాఖ కార్యదర్శి మరోసారి నోటీసులు ఇవ్వడంతో కార్పొరేషన్ సమావేశం నిర్వహణ ఆసక్తిగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సజావుగా నిర్వహించడం కోసం తమకు భద్రత కల్పించాలని మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరా, నేత్ర, వజ్రా వాహనం ద్వారా నిఘాను ఏర్పాటు చేశారు. ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కడప కార్పొరేషన్లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదటి సర్వసభ్య సమావేశం సాఫీగానే జరిగింది. రెండో సమావేశం మాత్రం వివాదంగా మారింది. సమావేశంలో మేయర్తో పాటు కడప ఎమ్మెల్యే మాధవికి వేదికపై కుర్చీ వేయాలంటూ టీడీపీ పట్టుబట్టింది. వేదికపై మేయర్ ఒక్కరే ఉండాలని కార్పొరేటర్లు తీసుకున్న నిర్ణయం వివాదానికి తెరలేపింది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా మేయర్ కుటుంబ సభ్యులకు కార్పొరేషన్లో కాంట్రాక్టు పనులు అప్పగించడం వివాదాస్పదమైంది. ఇదే మేయర్ సీటుకు ఎసరు పెట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎమ్మెల్యేగా మాధవి గెలవడం, కూటమి అధికారంలోకి రావడంతో కార్పొరేషన్లో కుర్చీగోల మొదలైంది. గత సంప్రదాయాన్ని పక్కన పెట్టి మేయర్ ఒక్కరే వేదికపై ఉంటారని నిర్ణయించడం వివాదానికి తెరలేపింది. ఎమ్మెల్యేగా సమావేశంలో వేదికపై ఉండాలని మాధవి పట్టుబట్టినప్పటి నుంచి టీడీపీ, వైసీపీ మధ్య వార్ ముదురుతూనే ఉంది. కడప కార్పొరేషన్లో వైసీపీ పాలకపక్షంలో ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లలో 48 వైసీపీ, ఒకరు ఇండిపెండెంట్, ఒక స్థానంలో టీడీపీ గెలిచింది. అయితే మున్సిపల్ చట్టాల ప్రకారం మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ 6 నెలలకోసారి సమావేశం కావాలి. అలా జరగని పక్షంలో కౌన్సిల్ రద్దయ్యే ప్రమాదం ఉంది. కడప కార్పొరేషన్లో 6 నెలలుగా సర్వసభ్య సమావేశం జరగనే లేదు. డిసెంబర్ 18న సర్వసభ్య సమావేశం జరగకుండానే అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమావేశం నిర్వహించలేదు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ఈరోజు కడప మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.